హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే డైరెక్ట్ ఈరోజు వీడియో వచ్చేసి టాపిక్లోకి అయితే వెళ్దాం. అయితే మన మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేసినాక ఏ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మనం మాట్లాడైతే మనైతే మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనకంటే మన ఒక వీడియో మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాత్రం పర్పస్‌గా అయితే మీకు ఖచ్చితంగా అయితే మంచి కంటెంట్ అయితే తీసుకోండి. మూవీ రివ్యూస్ ఛానల్ అయితే ఓటీటీ ఉంటాయి. తర్వాత మూవీ రివ్యూస్ ఉంటాయి. మూవీ ట్రైలర్స్ ఉంటాయి. తర్వాత మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఉంటది. తర్వాత వచ్చేసి ఇవన్నీ అయితే మూవీ రివ్యూ ఛానల్ కేటగిరీకి అయితే వస్తాయి. మీరు కేటగిరీ ఏం పెట్టుకోవాలి మూవీ రివ్యూ ఛానల్ కంటే ఫిల్మ్ యానిమేషన్ అయితే కేటగిరీ అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే మీకైతే వ్యూస్ అయితే పెరుగుతాయి. డైలీ వచ్చేసి మనమైతే డైలీ మీకు టైమింగ్ ఒక పెట్టుకొని టైమింగ్ అయితే వీడియో అయితే అప్‌లోడ్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే వ్యూస్ వస్తాయి. సెట్టింగ్స్ అనేది ఏమో లాంటిది ఉంటే మనకది ఈ మూవీ రివ్యూ ఛానల్‌కైతే సెట్టింగ్స్ అయితే ఏమి ఉండదు మీకైతే. ఇప్పుడు టైటిల్ వచ్చేసి మీరైతే ఏ సినిమా గురించి చెప్పాలనుకున్న ఆ సినిమాకు టైటిల్ అయితే రాసుకోండి. ఆ టైటిల్ రాసుకున్నదైతే కాపీ చేసి పేస్ట్ చేయండి అలా చేసి. ఇంక తర్వాత డిస్క్రిప్షన్‌లో కూడా సేమ్ అలాగే మీ టైటిల్ ఏం రాసినా టైటిల్ కింద కాపీ చేసి పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసినాక కింద మీరిచ్చేసి మీరు ఏమేమి హ్యాష్ ట్యాగ్ ఇయ్యాలనుకుంటున్నారు. సపోజ్‌గా అయితే ఇప్పుడు 'రాజమౌళి' గారు బయోగ్రఫీగా అని ఉందనుకోండి. 'రాజమౌళి' గారిది బయోగ్రఫీ. అయితే 'రాజమౌళి' గారి బయోగ్రఫీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం అయితే హ్యాష్ ట్యాగ్ 'రాజమౌళి' గారి బయోగ్రఫీ, తర్వాత 'రాజమౌళి' గారి మూవీసు, తర్వాత 'రాజమౌళి' గారి అయితే ఎలాంటి మూవీస్ అయితే తీశారు, 'రాజమౌళి' గారి హిస్టరీ అంటే ఇంకవన్నీ ఇట్లా మన స్టెప్ బై స్టెప్ అయితే హ్యాష్ ట్యాగ్ అయితే ఇయ్యండి. తర్వాత ట్యాగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు రాబిట్ ట్యాగ్స్ అని వచ్చేసి మనకైతే క్రోమ్‌లో అయితే దొరుకుతది. అక్కడ వెళ్ళేసి అయితే మీరైతే టైటిల్ ఏం యాడ్ చేసినా అది మొత్తం కాపీ చేసుకొని డైరెక్ట్ వచ్చేసి రాబిట్ ట్యాగ్స్‌లో అయితే మీకైతే పేస్ట్ చేయండి. అక్కడ మీకు అన్ని ట్యాగ్స్ అయితే ఇయడం అయితే జరుగుతది ఆటోమేటిక్‌గా అన్నీ అయితే. ఆ ట్యాగ్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఏదైతే ట్యాగ్స్‌లో అయితే పేస్ట్ చేయండి. మీకైతే ఆటోమేటిక్‌గా అయితే అది యాడ్ అయిపోతాయి. దాంట్లో టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు మీరైతే. ఖచ్చితంగా అయితే వీడియో అయితే మీరైతే ప్రాపర్‌గా అయితే చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే వీడియో చేయండి. వీడియో చూసేటప్పుడు అయితే క్లియర్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే తడబడకండి. వీడియో చూసేటప్పుడు కెమెరా దిక్కు చూసి అయితే మాట్లాడండి. తర్వాతొచ్చేసి మీకు వ్యూస్ వస్తాయి. ఒక రోజు కాకపోతే ఒక 2 రోజులు లేట్ అయినా సరే మంచిగా అయితే వ్యూస్ కంటెంట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి థంబ్‌నెయిల్ అయితే మంచి థంబ్‌నెయిల్ మంచిగా అయితే సెట్ చేసుకోండి. మీకైతే థంబ్‌నెయిల్ రావాలనుకుంటే థంబ్‌నెయిల్ వచ్చేసి మనకు ఆహ్, చాలా థంబ్‌నెయిల్స్ అయితే చేశారు. 100, 200 అయితే థంబ్‌నెయిల్స్ అయితే చేసేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళైతే మీరు కనెక్ట్ కావాలంటే యూట్యూబ్ ఛానెల్ అయితే ఒకసారి థంబ్‌నెయిల్స్ హౌ టు క్రియేట్ దట్ అని చెప్పేసేసి మీకైతే యూట్యూబ్‌లో అయితే కొట్టి చూడండి. చాలామంది అయితే క్రియేటర్ అయితే వస్తారు. అక్కడ వెళ్ళేసి అయితే మీరు థంబ్‌నెయిల్స్ అయితే వాళ్ళైతే అడిగితే వాళ్ళు అమౌంట్ తీసుకొని అయితే మీకు మంచి మంచి థంబ్‌నెయిల్ అయితే సెట్ చేసి ఇస్తారు. ఆ థంబ్‌నెయిల్ డౌన్‌లోడ్ చేసుకొని అయితే మీరు మంచి మంచి కేటగరీస్ మంచిగా థంబ్‌నెయిల్ అయితే పెట్టుకొని అయితే ట్రై చేయండి. మంచిగా అయితే బాగుంటది. మీరు ఖచ్చితంగా అయితే సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఎలాంటివి ఉండవు. మీకైతే కేటగిరీలో అయితే మీరు ఫిల్మ్ నచ్చి పెట్టుకోండి. తర్వాత సెట్టింగ్స్‌లో వచ్చేసి మీరు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నారు. ఏ కంట్రీ మాట్లాడాలనుకుంటున్నారు. ఇండియానా లేకపోతే వేరే కంట్రీ ఢిల్లీయా అక్కడ కొంతమంది మన కంట్రీస్ అనేవి ఉంటాయి. ఇండియా అంటే ఇండియా సైడ్ పెట్టుకోండి. లేకపోతే వేరే వాళ్ళ కంట్రీ ఉంటే వేరే వాళ్ళ కంట్రీ అయితే పెట్టుకోండి. అట్లా మాట్లాడుకొని కంట్రీ చేసుకుంటే మీకైతే ఇలాంటి విలువైన మన సైడ్ ఉంటే మన కంట్రీ అంటే మన కంట్రీ సైడే పెట్టాలి. మళ్ళా ఇక్కడ అమెరికా, అక్కడ యూఎస్ఏ అక్కడ పెట్టకూడదు. అంటే డాలర్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది చాలా అంటే ఏమంటారు తొందరపాటు చాలా ఉంటాయి గదా! అలాంటి దాని వాళ్ళకి గురించి అయితే చెప్తున్నా. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగు మాట్లాడితే తెలుగు, హిందీ మాట్లాడితే హిందీ, కన్నడ మాట్లాడితే కన్నడ, మళ్ళీ మరాఠీ మాట్లాడితే మరాఠీ, లేకపోతే ఉర్దూ మాట్లాడితే ఉర్దూ. అంటే ఏ విషయంలో మాట్లాడాలనుకున్నా మీరైతే మీ కేటగిరీ అయితే మీరు ఖచ్చితంగా లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోండి. ఒకటి మీరు కింద ఇంకొకటి ఏం చేయాలంటే లాంగ్వేజ్ కింద ఇంకొకటి మీరు టైప్ చేసి ఇంగ్లీష్‌లో టైప్ చేస్తారా? లేకపోతే తెలుగులో టైప్ చేస్తారా? అనేది కూడా ఉంటది ఆప్షను. అక్కడ వచ్చి మీకు తెలుగు ఏదో పెట్టుకోకండి. మీరు ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ పెట్టుకుంటే మీ టైటిల్, డిస్క్రిప్షన్ అయితే ఇంగ్లీష్‌లో ఇస్తున్నారు కదా! అందుకోసం ఇంగ్లీష్‌లో అయితే పెట్టుకోండి ఖచ్చితంగా అయితే. మీకైతే 100% అయితే వ్యూస్ అయితే పెరుగుతాయి. 100% అయితే మీకైతే సెట్టింగ్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇవే సెట్టింగ్స్ ఉంటే వేరే సెట్టింగ్స్ అయితే ఎలాంటివైతే ఉండవు దీనిలో అయితే మీకైతే. ఖచ్చితంగా అయితే ఇవన్నీ సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోండి. తర్వాతొచ్చేసి ఫ్యూచర్ ఎనేబుల్డ్ అంటే మీరు వీడియో వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సొస్తది. కెమెరా పెట్టుకొనైతే మనమైతే
ఇట్లా ఫోన్ దిక్కు చూసుకుంటే మనం వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి. అది చేసుకుంటే మనకైతే లైవ్ స్ట్రీమ్ అయితే యాడ్ అయితది. మీరు ఇప్పుడు 2025లో వచ్చేసి మనమైతే ఖచ్చితంగా అయితే 50 సబ్‌స్క్రైబర్ కంప్లీట్ చేసుకొని మన లైవ్ స్ట్రీమ్ అయితే ఆటోమేటిక్‌గా అయితే ఓపెన్ అయిపోతది. మీరు 50 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాత మీకు వీడియో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ ఉంటేనే మీకైతే లైవ్ స్ట్రీమ్ చేయనీకైతే అవకాశం అయితే ఉంటది. ఇలాంటివి లేకపోతే మీకైతే లైవ్ స్ట్రీమ్ చేయనీకైతే అవకాశం అయితే ఉండదు. ఈ 3 స్టెప్పులొచ్చేసి ఫస్ట్ అయితే మీరైతే ఆన్ జేసి పెట్టుకోవాలి. 3 వెరిఫికేషన్ లేకపోతే మాత్రం మీ ఛానెల్ అయితే ఎప్పటికైనా మానిటైజేషన్ అయితే కాదు. మానిటైజేషన్ అయ్యే అవకాశాలయితే 99% అయితే పోతాయి. మీరు 1,00,000 సబ్‌స్క్రైబర్స్ అయినా మానిటైజేషన్ గాని లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడతది. 3 ఫ్యూచర్ ఎనేబుల్డ్ మానిటైజేషన్‌కి అయితే ఉపయోగపడతది. మొబైల్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు థంబ్‌నెయిల్‌కైతే ఉపయోగపడతది. తర్వాతొచ్చేసి మనకైతే ఇవన్నీ ఓపెన్ చేసుకొని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. 3 వెరిఫికేషన్ ఓపెన్ చేసుకుంటేనే మీకైతే మానిటైజేషన్‌కైతే అప్లై చేసుకోనీకైతే అవసరం పడతది. లైవ్ స్ట్రీమింగ్ గూడా అవసరం పడతది. ఇవన్నీ మీకైతే సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఆన్ జేసి పెట్టుకొని, మీరైతే వీడియో వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయనీకైతే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా అయితే సబ్‌స్క్రైబర్స్ అయితే ఆటోమేటిక్‌గా అయితే పెరుగుతారు. మీరు ఈ వీడియో వచ్చేసి 40 లైక్స్ ఇస్తున్నా ఖచ్చితంగా అయితే అందరూ 40 లైక్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు 100% నచ్చుతదని అయితే అనుకుంటున్నా. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానెల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానెల్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.